హాయ్ అండి, వెల్కమ్ టు రత్నం కుకింగ్. నేనైతే మష్రూమ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా ఈయనకి కావాల్సింది ఒక గిన్నె పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇంకా నేను ఇవైతే తీసుకున్నాను. ఉల్లిపాయలు సన్నంగా అయితే కోసి పెట్టుకున్నానండి, చిన్న ముక్కల్లాగా. ఇంకా టమాటాలు కూడా అంతే. ఇంకా బిర్యానీ మసాలా కూడా నేను తీసి పెట్టుకున్నానండి. ఇంకా ఆయిల్ బాగా వీటెక్కాక ఇందులో బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా వేగనివ్వాలి. వేగాక ఇందులోనే మనం తీసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇవైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి ఈ ఉల్లిపాయలు ఆయిల్లో ఎంత వేగితే అంత బాగుంటుందండి. అంటే కూర అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఇవి బాగా వేగనివ్వాలి. ఇంకా ఇంకా పైన మూత అయితే పెట్టుకోవాలి. ఒక నిమిషం సేపు అయితే అలా వదిలేయాలండి, మంట సిమ్లో పెట్టేసి వదిలేయాలి. ఇంకా ఈ లోపల నేను ఈ మసాలా అయితే తయారు చేసుకున్నానండి. ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి, తర్వాత కొంచెం నువ్వుపప్పు, ఇంకా ఇందులోనే కొన్ని ఎల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ అయితే వేసుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఇది మొత్తం అయితే మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇంకా మిక్సీ పెట్టేసుకున్నాను నేనైతే. ఇంకా ఇది మూతి చూస్తే ఇలా అయింది. ఇంకా ఇది బాగా ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇంకా ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక వీడియో తయారు చేయాలంటే 2 రోజులు టైం పడుతుందండి. అంటే ఒకరోజు మొత్తం వీడియో తీసుకోవాలి, ఇంకొక రోజు మళ్ళీ దాన్ని వాయిస్ పెట్టి తంబ్లైన్ అనేది తయారు చేసి చేయబోదోడికి 2-3 రోజులు టైం అయితే పడుతుంది. ఇంకా ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు కూడా వేసేసుకొని బాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇంకా పైన ఒక నిమిషం సేపు అయితే మూత పెట్టుకోవాలి. ఇంకా ఒకసారి చూసి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. నేను వేయడం చూపించలేదండి. ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులోనే ముందే మిక్సీ పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఒకసారి ఇది కూడా బాగా కలుపుకోవాలి. పెరుగు వేస్తే కొంచెం బాగుంటుందండి, అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇంకా ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాక ఇందులోనే కావలసినంత కారం అయితే వేసుకోవాలండి. అంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, దాన్ని బట్టి అయితే చూసుకొని వేసుకోవాలి. ఇంక ఇందులోనే సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకా ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, ఇవైతే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు కొంచెం అయితే సరిపోతాయండి, మరీ ఎక్కువ వేసుకుంటే పలసగా అయిపోద్ది అనమాట. ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఒక 5 నిమిషాల సేపు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంకా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో కలుపుకోవాలండి, అంటే
మసాలాలు ఎక్కువ వేసాం కదా అడుగెట్టేస్తుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని పైన ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంది కానీ ఇది చేయబోదేడికి చాలా టైం అయితే పట్టిందండి. ఇంకా నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్ అండి.